వాళ్ళ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి. అంటే ఇప్పటికే పునర్విక స్త్రీకు ఫండింగ్ ఎలా రైజింగ్ చేస్తూ ఉన్నారు? అంటే మీరు పబ్లిక్‌కి గాని, ప్రభుత్వానికి గాని మీరేం చెప్తారు? సార్ మేము ఫండింగ్ వచ్చేసి ఒకటి ఇంపాక్ట్ గురని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా ముందుకెళ్తున్నాం సార్. అలానే ఇప్పుడు వరకు సోషల్ మీడియా నుంచి ఎవరైతే ముందుకొచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనంతపూర్, కర్నూల్, ఇటు వైజాగ్, విజయవాడ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి తన స్వచ్ఛంగా ఎవరు తన ఈ పునర్వికశ్రీని సొంత పాపలాగా, సొంత బిడ్డలాగా ప్రతి ఒక్క ఇంటి బిడ్డలాగా తీసుకొని ముందుకొచ్చి ఫండింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక 1,00,00,000 దగ్గర మాకు అమౌంట్ చేకూర్చుకున్నాం సార్. ఇలానే ముందుకొచ్చి ఇంగా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఆహ్, చ పెద్దవాళ్ళు ముందుకొచ్చి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాము. ముందుకొచ్చి చేస్తే మా పాప బతుకుతుంది సార్. మీరే కాపాడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంటే నంబర్స్ ద్వారా మీరు ఫండింగ్ చేస్తా ఉన్నారో, ఆ నంబర్స్ గూడా చెప్పండి. అంటే ఎందుకంటే పబ్లిక్కు చూసేవాళ్ళు గూడా ఖచ్చితంగా సెండ్ చేసే పరిస్థితి. ఆహ్, ఫండింగ్ వచ్చేసి మా అన్నయ్యకి 2 నంబర్లున్నాయి సార్. హ్మ్. త్రూ ఇప్పుడు ప్రెజెంట్‌గా మా అందరి నంబర్లున్నాయి. నంబర్ల తర్వాత మేము ఫోన్‌పే చేస్తున్నారు సార్ చాలామంది. ఫోన్‌పే చేస్తున్నా ఫోన్‌పే లిమిట్ పర్ డేకి ఇంతే ఉన్నందువలన కొంతమంది చేస్తున్నారు. చేసే వాళ్ళ తర్వాత పేమెంట్ ఆగిపోతుంది సార్. ఎందుకంటే కొన్ని కొన్ని పేమెంట్స్ పర్ డేకి ఇంతే లిమిట్ అని ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే పేమెంట్ చేసిన వాళ్ళకి ఫెయిల్డ్ అని వస్తుంది. ఆ డబ్బులు మా వరకు చేరుతుని లేవు. అలానే వాళ్ళ దగ్గర ఉండిపోతున్నాయి. వాళ్ళు చేసే సాయం కూడా అక్కడికి ఆగిపోతుంది. అలానే కాకుండా ఇప్పుడు కరెంట్ అకౌంట్స్ తీసుకున్నాం సార్ 2. పాప పేరు మీద ఒకటి, అన్నయ్య పేరు మీద ఒకటి. ఆ కరెంట్స్ క్యూఆర్ కోడ్‌కి చేస్తే పేమెంట్ మాకు అందుతుంది సార్. నేను దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఆ క్యూఆర్ కోడ్‌కి పేమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే చాలామంది పాపని చూద్దామని ముందుకొస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు సాయం చేసే ప్రతి ఒక్కరు వ్యక్తి. పాపకు ఎస్ఎంఏ టైప్ డిసీజ్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వచ్చే ప్రతి ఒక్కరు పాపని చూడాలని మీ ఆశ మాకు అర్థమవుతుంది. మీరు చేసే సాయం మేము కోరుకుంటున్నాము. మీ ప్రేమ అనురాగాలు మాకు అర్థమవుతున్నాయి. కానీ మా నుంచి ఒక చిన్న సందేశం ఏమిటంటే పాపని ఎవరిని కొన్ని రోజుల వరకు పాప ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉంటుంది. కొన్ని రోజుల వరకు పాపని ఎవరిని కలవడానికి కూడా కోరుకు ఉన్నదని కోరుకుంటున్నాము. దయచేసి ఇది గమనించగలరు సార్.